తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. క్రమబద్ధీకరణ కోసం 2016లో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 6.5 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత 2020లో మరోసారి అవకాశం ఇస్తే 9,24,000 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే హైకోర్టులో ఈ ప్రక్రియ చట్టబద్ధం కాదని కేసు దాఖలైంది. హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి లక్షల్లో ఉన్న ఈ దరఖాస్తుల పరిష్కారం ఎలా? ఏ విధంగా వీటిని పరిష్కరించాలి? ఎలాంటి నియమాలను తీసుకువస్తే సమస్య సద్దుమణుగుతుందో సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు సాదా బైనామాల క్రమబద్ధీకరణకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మొదటిసారి 2016లో అవకాశం కల్పించినప్పుడు దాదాపుగా 12 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 6.5 లక్షల మందికి క్రమబద్ధీకరణ చేసి పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. అయినా సరే ఇంకా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు అనే ఉద్దేశంతో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తెస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది. 2020లో 2020 నవంబర్ 9వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే దాదాపుగా 9,24,000 దరఖాస్తులు వచ్చాయి సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం. కానీ ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగిపోయిన వెంటనే గౌరవ హైకోర్టులో ఒక కేసు దాఖలైంది, ఇది చట్టబద్ధం కాదు అని. హైకోర్టు వారు ఈ అంశాన్ని పరిశీలించి ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. సారాంశం ఏంటంటే, ఏవైతే దరఖాస్తులు అక్టోబర్ 29 వరకు స్వీకరించారో అప్పటి వరకు పాత చట్టం అమల్లో ఉంది కాబట్టి పాత చట్టం కింద ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తుల స్వీకరణ చేయొచ్చు అని చెప్పి వాటిని క్రమబద్ధీకరణ చేయొచ్చు అని కూడా గౌరవ హైకోర్టు పేర్కొంది. కానీ ఆ తర్వాత పాత చట్టం రద్దయిపోయి కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలైన తర్వాత ఏవైతే దాదాపుగా 7 లక్షల దరఖాస్తులు స్వీకరించారో వాటిపైన స్టే విధించడం జరిగింది. అప్పటి నుంచి ఆ యథాతథ స్థితి కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటి మరి పరిష్కారం? ఈ 9,24,000 దరఖాస్తులు తెలంగాణలో ఏవైతే వచ్చాయో వాటి పరిష్కారం ఎలా? కేవలం 2 పనులు చేసినట్లయితే ఈ సాదా బైనామా దరఖాస్తుల్ని 1 నెల 2 నెలల్లో పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఒకటి, కొత్త చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించిన ఒక నియమాన్ని తీసుకురావాలి. పాత ఆర్ఓఆర్ చట్టంలో సెక్షన్ 5A ఉన్నట్టుగా కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకి ఎలాంటి నియమం లేదు. అలాంటి నియమాన్ని కొత్తగా ఆర్డినెన్స్ ద్వారా కానీ లేదా అసెంబ్లీలో చట్ట సవరణ చేయడం ద్వారా కానీ ఆ కొత్త సెక్షన్ తీసుకురావాలి. దాంతోపాటుగా ఇంతకు మునుపు తీసుకున్న దరఖాస్తులను కూడా ఈ సెక్షన్ కింద తీసుకున్నట్టుగా పరిగణించాలి అని చెప్పి ఒక క్లాజ్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ 7 లక్షల దరఖాస్తులని పరిశీలించడానికి చట్టబద్ధంగా అవకాశం వచ్చినట్లు అవుతుంది. హైకోర్టులో స్టే ఎత్తేమని అడగడానికి అవకాశం ఏర్పడుతుంది చట్ట సవరణ చేస్తే. ఇక రెండవది, ఈ ఉన్న 2 లక్షల దరఖాస్తులను కూడా ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉన్నా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు అంటే పాత ఆర్ఓఆర్ చట్ట ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే జిల్లా కలెక్టరే గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి కలెక్టరు దీన్ని క్రమబద్ధీకరణ చేయొచ్చు అని చెప్పి అప్రూవ్ చేస్తేనే తహసీల్దారు 13B సర్టిఫికేట్ జారీ చేయాలి అని చెప్పి గైడ్లైన్స్లో రాశారు. అంటే 2,24,000 దరఖాస్తుల్ని 33 మంది కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది దాదాపుగా సాధ్యం కాని పని, గ్రామాలలో ఇన్ని గ్రామాలకు కలెక్టర్లు వెళ్ళి విచారణ చేయటం అనేది. కాబట్టి ఈ 2,24,000 దరఖాస్తులైనా లేదా ఆ తర్వాత వచ్చిన 7 లక్షల దరఖాస్తులు, మొత్తం ఈ 9 లక్షల దరఖాస్తులకి చట్టంలో మార్పు చేస్తూ తాత్కాలికంగానైనా మళ్ళీ తహసీల్దార్లకు ఆర్డీఓలకు ఈ అధికారాలను కట్టబెట్టి వెంటనే వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే కొన్ని లక్షల మంది భూమి కలిగి ఉండి భూమి కొనుగోలు చేసి ఉండి కూడా హక్కులు అనుభవించలేకపోతున్నారు, రైతు బంధు పొందలేకపోతున్నారు, రైతు బీమా రాదు వాళ్ళకి, ఎందుకంటే భూమి ఉంది కానీ పట్టా లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున ఆలోచించాలి.